యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మసాతోను సోదరా మాన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా ధీరుండై దారుణ్య పాపభారంబు మోసెను సోదరా తన్ను చేరిన వారిని పరదోలనని ఎవరు బల్కిరి సోదరా తాను చేరిన వారిని పరదోలనని ఎవరు బల్కిరి సోదరా ఎండాచే గాయములు మండుచునుండేను నిండు వేదన సోదరా గుండె నుండి నీరు కారు చుండే ద్రుకించుచు నుండు వేలను సోదరా గుండె నుండి నీరు కారు చుండే ద్రుకించుచు నుండు వేలను సోదరా ఒళ్ళంతా రక్తము ముల్ల కిరీటము తలపై పెట్టిరి సోదరా ఒకడు బల్లెంబుతో బొడవా నీళ్ళు రక్తము కారే చిల్లులాయెను సోదరా ఒకడు బల్లెంబుతో పొడవా నీళ్ళు రక్తము కారే చిల్లులాయెను సోదరా ప్రియులారా గమనించండి, మన యేసు చేసినటువంటి త్యాగము మనము వెలకట్టలేనిది. ప్రియులారా గమనించండి, ఎండలో గాయములన్నీ మండుచు ఉన్నప్పుడు నిండు వేదనతో గుండె నిండా నీరు కారిపోతూ దృక్కించుచు నా యేసు ఆ సిలువలో వేలాడుతూ ఉండడానికి కారణం ప్రియులరా మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి దోషములు, వాటన్నిటిని పరిహరించి మనందరినీ పరలోక రాజ్యమునకు తీసుకువెళ్ళాలని ఆయన మన కోసం భూమిపై రిక్తుడుగా, దీనుడుగా, ఏ పాపము చేయనటువంటి ఆయన ఒక పాపపు ముద్దగా మారిపోయి మనందరినీ, మన పాప భారమంతా ఆయన భుజం మీద వేసుకొని మనందరినీ ఆయన పరలోకమునకు చేర్చడానికి పడిన పాట్లు ప్రియులరా ఈ పద్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఒళ్ళంతా రక్తం అంటండి, ముళ్ళ కిరీటము తలపై పెట్టి ఒళ్ళంతా బల్లిములతో పొడి చేస్తే ఆ రక్తమంతా నీరుగా మారిపోయి ఒళ్ళంతా చిల్లులైపోయి అంట. ప్రియులారా ఎంత గొప్ప త్యాగం ఇది! ఎవరు వర్ణించలేని త్యాగం ఇది ప్రియులారా. ఇదేదో మాటలతో చెప్పేది, మాటలతో చెప్పుతూ వర్ణించేది కాదు. కానీ ప్రియులారా మన మనోనేత్రములు వెలిగించుకొని మన మనోనేత్రములతో చూడగలిగితే నా యేసు చేసిన త్యాగము మనకు అర్థమవుతుంది. ప్రియులారా మన బ్రతుకులు అంధకారంలో చీకటిలో కొట్టుమిట్టలాడుతున్నప్పుడు ఆయన భూమి మీదకు వచ్చింది మనల్ని రక్షించడానికి. ఒళ్ళంతా గాయములైపోయి
బల్లెమి పోట్లతో ఒళ్ళంతా చిల్లులైపోయినాయి అంట ప్రియులారా. తలపై ముళ్ళ కిరీటం పెట్టి వేదనతో, ఎన్ని బాధలు పెట్టినా వేదనతో ఆయన వేదనను భరిస్తూ ఎందుకు ఆయన సిలువలో యాగమైపోయాడో తెలుసా? నీ కోసం, నా కోసం, మనల్ని పరలోకమునకు చేర్చడానికి. ప్రియులారా, ఈ మాటలు వింటున్న ప్రియులారా, మనిషి భూమిపై ఎవరు కూడా నీతిమంతులు లేరు. అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయి ఉన్నాం. కాబట్టి ఆ మహిమను పొందుకోవాలంటే మనం చేయాల్సిందల్లా ఆ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన చేసిన త్యాగము మనకు వర్తించి మనం పరలోక రాజ్యానికి చేరుతామని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా.